హలో ఆల్, వెల్కమ్ టు పద్దుస్ వ్లాగ్స్. దిస్ ఇస్ పద్మజ. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో కనుమ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజంతా నాన్ వెజ్తో కిచెన్ అంతా మోగిపోతుంది అనమాట. సో మేము అందుకని ఇక్కడ కాకినాడలో రమణయ్యపేట మార్కెట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఫిష్ మార్కెట్ చూసారు కదా, ఎన్ని రకరకాల ఫిష్ అన్నీ దొరుకుతాయి. ఫిషెస్, ఇంకా ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. చిన్న ఫిషెస్ దగ్గర నుంచి పెద్దవి అన్ని రకాల ఫిష్లు దొరుకుతున్నాయి ఇక్కడ. మంచి మంచి ఫిషెస్ అనమాట, అది కూడా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇంకా లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి చూస్తున్నారా, కదులుతున్నాయి అందులో ఉండి. ఇంకా ఈ ఫిష్ మార్కెట్కి పక్కనే చికెన్, మటన్ షాపులు కూడా ఉన్నాయి. ఇదిగో షార్క్ ఫిష్ అంట, చూసారా ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో అసలు. ఇంకా ప్రాన్స్ కూడా చాలా పెద్ద సైజే దొరుకుతున్నాయి. మాకైతే ఇవి చిన్న చిన్న చేపలు తీసుకున్నాము. ఇంకా కొయ్యంగా కూడా తీసుకున్నాం అనమాట. కట్టి చేపలు, కొయ్యంగా ఈ రెండు తీసుకున్నాము. మా వారు అదిగా అక్కడ ఎక్కడ చేపించాలో ఏంటో చూస్తున్నారు. అది ఇక్కడే మళ్ళీ ఫిషెస్ కూడా మనకి బాగా నీట్గా చేసేసి ఇస్తారనమాట. మొత్తం మన ఇంటికి వెళ్ళి చేసుకొని అవసరం లేదు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈయన వెళ్ళి చేయించుకుని వచ్చారు. సో ఇన్ని చేపలు మేము శుభ్రం చేయించేసుకుని పట్టుకుని ఉన్నాను. ఈ లోపు తిన మటన్కి వెళ్ళారు, ఎందుకంటే రిక్కు ఫిష్ తినడనమాట. సో మటన్ కర్రీ మంచి కుదిరింది, అలాగే చేపల పులుసు కూడా అదిరిపోయింది అనమాట. ఆ రోజు ఇంకా ఫుల్ తిన్నాను నేను. ఈవినింగ్ మా వారుని ఇంకా అజయ్ ఇద్దరు కలిసి సంక్రాంతి రోజు కొన్న కైట్ ఉంది కదా, అది ఎగిరేయడానికి పైకి వెళ్ళారు. ఇంకా తర్వాత రిక్కు కూడా అందులో జాయిన్ అయ్యాడు వాళ్ళతో పాటు. చిన్న కైట్ అవ్వడం వల్ల బాగా హైట్ ఎగిరిందనమాట, మంచిగా ఎగిరిందంట. కానీ చిన్నది కావడంతో అది కూడా కట్ అయిపోయి పడిపోయిందంట. ఇంకా సో మళ్ళీ ఇంకో కైట్ కూడా కొన్నాము ఆ రోజు ఆద్య కోసము. తర్వాత అక్కడ మాకు దగ్గరలోనే ఇంద్రపాలెంలో ముసలం తల్లి జాతర జరుగుతూ ఉంటుంది కనుమ పండుగ రోజు. చాలా బాగా జరుగుతుంది అనమాట. అక్కడికి వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఆ జాతర అంతా బాగా జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తారు అక్కడికి. ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్లో క్రాకర్స్ ఉంటాయి, అవన్నీ కాలుస్తారనమాట. సో ఇదైతే ఈత చెట్టు అంటారంట దీన్ని. ఇంకా చాలా డిఫరెంట్ షేప్లో వస్తూ ఉంటాయి. ఇదిగో ఇదైతే రంగుల రాట్నం అనేసి చెప్పారు అక్కడ. సో అది కూడా కాల్చడానికి ఇలా పట్టుకెళ్తున్నారనమాట. మధ్యలో మనకి అవి అరేంజ్మెంట్స్ అయ్యేలోపు బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఇలాంటి క్రాకర్స్ కూడా కాలుస్తుంటారనమాట. చూడటానికి మాత్రం అదిరిపోయింది ఆ రోజు. ఇంకా స్నేక్, స్టార్ ఇలాంటివి కూడా చాలా రకరకాల క్రాకర్స్ అయితే కాల్చారు షేప్స్లో ఉన్నవి. కానీ భలే ఉంటే చూడటానికి మాత్రం. ఇప్పుడేమో స్టార్ పట్టుకెళ్తున్నారు, స్టార్ కాల్చడం కోసము. సో ఇలాంటి ప్లేస్లో అయితే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని నేను ఆద్యాన్ని కానీ రిక్కుని కానీ ఇద్దరిని తీసుకెళ్ళలేదు, నేను మా వారు వెళ్ళాం అనమాట. సో జాతర అంతా తిరగడం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి సెకండ్ షో మూవీకి వెళ్ళాం అనమాట. సో ఇలా అనమాట మేము కనుమ పండుగ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.